హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది జియో నుంచి రావడం జరిగింది. మనకి ఇది కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే జియో ఒక ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్‌లో మనకి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి జియో ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2M ఫాలోవర్స్ ఉన్నారు. 10K ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఇది ఆఫీషియల్ జియో లింక్డ్ఇన్ ఆఫీషియల్ పేజ్ అనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే జియో వాళ్ళ ఆఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ మనకి 11 అవర్స్ ఎగో రిలీజ్ చేశారు. సో చాలా ఫ్రెష్ జాబ్ అప్లికేషన్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. జాబ్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, మొత్తం అన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మొత్తం అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జాబ్ రోల్ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్. సో కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ అనే జాబ్ రోల్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ డీటెయిల్స్. జియో ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ అడ్వైజర్ కస్టమర్ సపోర్ట్. వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీనికి మనకి మెయిన్గా ఉండాల్సిన స్కిల్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. అండ్ టు జాయిన్ ఇండియాస్ లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ. మనకి మెయిన్గా వచ్చేసరికి క్వాలిఫికేషన్ కాదు, స్కిల్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మినిమం డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. డిగ్రీ మీరు ఏ గ్రూప్లో పాస్ అయినా సరిపోతుంది, మీకు మినిమం బేసిక్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే హైరింగ్ ఫ్రమ్ పాన్ ఇండియా, అంటే ఎక్కడి నుంచి అయినా ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మీకు జస్ట్ ఓన్లీ స్కిల్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది కొంచెం బాగా వచ్చి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ అండ్ జాబ్ డీటెయిల్స్. వర్క్ మోడ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు వన్స్ ఈ యొక్క జాబ్లో సెలెక్ట్ అయితే మీ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి పర్మనెంట్గా ఉంటుంది. సో ప్రాసెస్ చూసుకుంటే బ్లెండెడ్ ప్రాసెస్. సో చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ ప్లస్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్, అంటే మీకు వచ్చే కాల్స్ మీరు హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా మీరు కూడా కొంతమంది కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో టోటల్ ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్. ఎక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో చెప్పుకున్నాం కదా మనకి. సో మెయిన్ స్కిల్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మినిమం 6 months ఆఫ్ బీపోవ్ ఎక్స్పీరియన్స్, వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఆన్ పేపర్, ల్యాప్టాప్ అండ్ స్టేబుల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మనకి ల్యాప్టాప్ ఉండాలి, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నాట్ హైరింగ్ పర్సూయింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ ఎవరైతే ఇంకా డిగ్రీ చదువుతున్నారో వాళ్ళ యొక్క జాబ్కి అప్లై చేయడం కాదు, ఆల్రెడీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో అండ్ మీరు ఏ గ్రూప్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ చూసుకుంటే అదర్ డీటెయిల్స్. 6 days వర్కింగ్, 1 రొటేషనల్ వీక్ ఆఫ్. అంటే పర్ వీక్ వచ్చేసరికి మీరు 6 days వర్క్ చేస్తారు, 1 day మీకు హాలిడే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, అంటే మనకి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, మొత్తం రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీడే సేమ్ టైమింగ్స్ ఉండవు. అండ్ స్కిల్ సెట్ చూసుకుంటే మనకి ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్నేషనల్ బీపోవ్ ఎక్స్పీరియన్స్. సో మీకు అందుకే కొన్ని వీడియోస్లో చెప్తుంటాను, నార్మల్గా ఇంటర్న్షిప్ అయినా సరే ఎలాంటివి ఏవైనా ఎవరైనా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసినా మీరు ఇంటర్న్షిప్ చేశారనుకోండి, మీకు ఎలాంటి జాబ్స్ రోల్కి మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉన్నా, 6 months ఉన్నా, 3 months ఉన్నా ఆ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. ఒకవేళ మీకు శాలరీ తక్కువ అయినా సరే మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు ఎలాంటి జాబ్ రోల్స్కి. సో అందుకని చెప్పి మీకు ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వచ్చినా, లేకపోతే 3 monthsకి వచ్చినా, 6 monthsకి వచ్చినా, తక్కువ శాలరీ అయినా సరే మీరు చేసి సర్టిఫికేట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే నెక్స్ట్ టైం మీరు అదే ఇండస్ట్రీలో మీరు జాబ్స్కి అప్లై చేసేటప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ హెచ్ఆర్ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది, రాహుల్ గుప్తా అని చెప్పి. సో మీకు ఈమెయిల్ ఐడి కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు డైరెక్ట్గా లింక్డ్ఇన్లో కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే రిక్వైర్మెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మీరు ఏ గ్రూప్ కంప్లీట్ చేసి ఉన్నా పర్వాలేదు, మనకి డిగ్రీ అనేది మ్యాండటరీ. అండ్ 1 year కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై చేయండి. ఒకవేళ అంటే ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు మంచిగా ఫిట్ లేకపోతే అప్పుడు ఫ్రెషర్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగుంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఈమెయిల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమే పంపించి మీకు కొంచెం మ్యాటర్ రాస్తే వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఒకవేళ మీరు ఒక షార్ట్ లిస్ట్ అయితే మీకు రీచ్ అవుట్ అవుతారు. ఇన్ కేస్ అది దాంతోపాటు ఇలా మీకు యొక్క ఆఫీషియల్ లింక్డ్ఇన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అని చెప్పి ఉంటుంది. సో అప్లై క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట.
సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కాదు, డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ త్రూ అప్లై చేయడానికి అవుతుంది. మీకు మీరు క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ నేమ్ వస్తుంది. ఆ విధంగా మీకు లింక్డ్ఇన్ ద్వారా కొన్ని స్టెప్స్ ఉంటాయి, 3 or 4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో మీరు డేటా అంతా ఫిల్ చేసి అప్లై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లై అయిపోతుంది. అండ్ అదేవిధంగా లింక్డ్ఇన్ అప్లై చేసిన తర్వాత కూడా మీ కింద ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి కూడా మీ యొక్క రెజ్యూమే పంపించి ఇలా ఫాలోఅప్ చేయండి. అంటే ఇలా ఫాలోఅప్ చేస్తే మనకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మేము అలా లింక్డ్ఇన్లో అప్లై చేస్తాం, మాకు ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి మీరు కొంచెం మ్యాటర్ ప్రిపేర్ చేసి పంపిస్తే మీకు ఎక్కువ విజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అంతే ఈ యొక్క జాబ్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు హైర్ చేసుకునేది కాదు. మనకి డైరెక్ట్గా జియో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జియో వాళ్ళే మీకు హైర్ చేసుకుంటారు. ఓకేనా, మీరు థర్డ్ పార్టీ నుంచి వెళ్ళరు, డైరెక్ట్గా అఫీషియల్ జియో కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.